చాలామంది నన్ను అడిగే ఒకే ఒక ఫ్రీక్వెంట్ క్వశ్చన్ ఏంటంటే, సార్ మేము వొకాబులరీని ఇంప్రూవ్ చేసుకోవాలి, మా స్పెల్లింగ్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, సెంటెన్స్ ఫార్మేషన్ మాకు కావాలి అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. వాటికి నేను ఆలోచించాను, వీళ్ళల్లో వొకాబులరీ కానీ స్పెల్లింగ్స్ కానీ సెంటెన్స్ ఫార్మేషన్ కానీ ఎలా ఇంప్రూవ్ చేయాలని నేను ఆలోచించాను. వీడియో క్లాసులు చెప్పడం ద్వారా మీరు స్పెల్లింగ్స్, వొకాబులరీ, సెంటెన్స్ ఫార్మేషన్ ఇంప్రూవ్ చేసుకుంటారని ఎవరు చెప్పినా నమ్మొద్దు. దానికి మీరు చేయాల్సిన ఏంటంటే చదవాలి ఫ్రెండ్స్. చదవటం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం. బుక్ ఓపెన్ చేస్తే నిద్ర వస్తుంది, బుక్ ఓపెన్ చేస్తే హెడేక్ వస్తుంది. మరి ఏం చేయాలంటే మనం కొంచెం ఫోకస్ చేసి, మనం కొంచెం కాన్సన్ట్రేట్ చేసి, మనకి ఇష్టమైన వాటిని ఇంగ్లీష్లో చదువుతూ మనము మన యొక్క వొకాబులరీని, స్పెల్లింగ్స్ని, రీడింగ్ స్కిల్స్ని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో తర్వాత 5 రకాల బుక్స్ అనేవి ఉన్నాయి. ఆ బుక్స్ కూడా మనకి ఏ విధంగా మన యొక్క రీడింగ్ స్కిల్స్ని, స్పీకింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసి మన యొక్క వొకాబులరీ, స్పెల్లింగ్స్ అండ్ సెంటెన్స్ ఫార్మేషన్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేస్తాయో, అదేవిధంగా వాటిని ఉపయోగించి నేను నా వొకాబులరీ, స్పెల్లింగ్స్ అండ్ సెంటెన్స్ ఫార్మేషన్ని నేను ఏ రకంగా ఇంప్రూవ్ చేసుకున్నానో ఈరోజు నేను మీకు ఈ వీడియో ద్వారా చెప్పబోతున్నాను. హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు లర్న్ ఇంగ్లీష్ విత్ రాజేష్. ఇంకెందుకు ఆలస్యం, సూటిగా సుత్తి లేకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోని మీరు చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు 5 రకాల బుక్స్ కాకుండా ఒక 6వ టిప్, అద్భుతమైన టిప్ మీకు ఇస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, తర్వాత మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, మనం అనుకున్నాం కదా, వొకాబులరీ ఇంప్రూవ్ కావాలి, మీనింగ్స్ ఇంప్రూవ్ కావాలి, తర్వాత వాటి యొక్క మీనింగ్స్ అనేవి నాకు తెలియాలి, నా స్పెల్లింగ్స్ నేను ఇంప్రూవ్ చేసుకోవాలి, సెంటెన్స్ ఫార్మేషన్ నేను ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎలా కుదురుతుందని చెప్పంటే త్రూ రీడింగ్ స్కిల్స్ ఓన్లీ. రీడింగ్ స్కిల్స్ ద్వారా మాత్రమే ఇవన్నీ పాసిబుల్ అవుతాయి ఫ్రెండ్స్. అయితే మనము పుస్తకాలు చదవాలి. సార్ నా ఏజ్ వచ్చేసి 35 ఇయర్స్, నా ఏజ్ వచ్చేసి 45 ఇయర్స్, నా ఏజ్ వచ్చేసి 60 ఇయర్స్, నేను ఎలా చదవాలండి, తప్పదు. ఇంగ్లీష్ మనం నేర్చుకోవాలని చెప్పి అనుకుంటే ఖచ్చితంగా చదవాల్సిందే. అయితే ఎలాంటి బుక్స్ చదవాలో నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్, కామిక్ బుక్స్ ఆర్ కార్టూన్ బుక్స్. మీరు వింటుంది కరెక్టే, కామిక్ బుక్స్ ఆర్ కార్టూన్ బుక్స్. ఏంటి ఇవి చదవచ్చా? ఇప్పుడు మా వయసు చూస్తే 45 ఇయర్స్, నేను ఎలా కామిక్ బుక్స్ చదువుతాను? చిన్న విషయం ఫ్రెండ్స్. కామిక్ బుక్స్ కొంచెం కామెడీగా ఉంటాయి, మనకు అవన్నీ కూడా పిక్చర్స్తో నిండి ఉంటాయి, చిన్న చిన్న సెంటెన్సెస్ ఉంటాయి, ఫన్నీగా ఉంటాయి. మీకు రీడింగ్ అనేది మీకు అలవాటు లేకపోతే వీటిని చదవటం ద్వారా రీడింగ్ని మీరు ఒక హ్యాబిట్ ఫార్మేషన్ చేసుకోండి ఫ్రెండ్స్. దీనికి మించిన పెద్ద టిప్ అనేది ఇంకొకటి ఉండదు. తర్వాత కార్టూన్స్ కూడా ఉంటాయి. ఈ కార్టూన్స్ కూడా ఏంటంటే చిన్న చిన్న డైలాగ్స్ అన్నీ కూడా రాసి ఉంటాయండి. అవి రాసిన తర్వాత ఆ డైలాగ్స్ మీరు ఫస్ట్ టైం ఆర్ సెకండ్ టైం, థర్డ్ టైం చదివినప్పుడు మీకు అర్థం కాకపోవచ్చు, కానీ 4th టైం చదివినప్పుడు ఆ డైలాగ్ మీకు అర్థం అవుతుంది. దానిని మీరు ప్రాక్టికల్ యూసేజ్లో పెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. డోంట్ ఫీల్ షై టు పర్చేస్ కార్టూన్ బుక్స్ ఆర్ కామిక్ బుక్స్. ఇమీడియట్గా మీకు ఇష్టమైనవి కార్టూన్ బుక్స్ ఆర్ కామిక్ బుక్స్ మీరు కొనేయండి, చదివేసేయండి. ఇది ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్ ఏంటంటే ఫ్రెండ్స్, చందమామ స్టోరీస్ ఆర్ ఫెబుల్స్. నిజమేనండి, నేను కూడా నా ఇంగ్లీష్ని నేను ఇలా ఇంప్రూవ్ చేసుకున్నాను. Since I came from Telugu medium background, I faced a lot of problems with the speaking English. I improved my English language by reading English Chandamama stories and fables ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. వీటిని నేను ఎక్కువ చదవటం వలన, చందమామ స్టోరీస్ని, ఫెబుల్స్ని నేను ఎక్కువ చదవటం వలన, అవి కూడా మన ఇండియన్ లాంగ్వేజ్లో ఉండటం వలన, ప్రతిదీ కూడా ఒక నీతి చెప్పడం వలన కొన్ని కొటేషన్స్ నాకు మనసులో అలాగా ప్రింట్ అయిపోయాయి ఫ్రెండ్స్. సో తద్వారా ఐ ఇంప్రూవ్డ్ మై రీడింగ్ స్కిల్స్ అండ్ స్పీకింగ్ స్కిల్స్ అ లాట్. సో దీనికి నేను ఇచ్చే ఇంకొక టిప్ ఏంటంటే, వీటన్నిటిని కూడా టెన్సెస్ బేస్ చేసుకునే స్టోరీస్ మనకి ఇంటర్నెట్లో బోల్డ్ దొరుకుతాయి. స్టోరీస్ బేస్డ్ ఆన్ టెన్సెస్ అని మీరు టైప్ చేసుకోండి, చాలా స్టోరీస్ వస్తాయి. వాటిని మీరు చదవడానికి ట్రై చేయండి, మీకు ఈజీగా అర్థమవుతాయి ఫ్రెండ్స్. మనకి టెన్సెస్కి సంబంధించిన అన్ని యాక్సిలరీ వెబ్స్ కావచ్చు, హెల్పింగ్ వెబ్స్ అన్నింటినీ మనము చెప్పేసుకుందాం, నేర్చేసుకుందాం. ఒక్కసారి మీరు ఇలా ప్రాక్టీస్ చేయగలిగితే సూపర్బ్, మీకు ఒక అవగాహన అనేది వచ్చేసింది ఫ్రెండ్స్. సో ఇది మనకి సెకండ్ స్టేజ్ అయిపోయింది. థర్డ్ స్టేజ్కి వచ్చినప్పుడు ఇంకొంచెం మంచిగా వెళ్ళాలి మనం. అంటే సిన్స్ వీఆర్ ఇండియన్స్, మనకి ఇండియన్ వొకాబులరీ మీద ఎక్కువ ఆసక్తి అనేది ఉంటుంది. కాబట్టి నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే, వీ హ్యావ్ టు రీడ్ ఇండియన్ నావెల్స్. ఇండియన్ నావెల్స్ చదవాలి. ఇండియన్ నావెల్స్ అంటే తెలుగు నావెల్సా? కాదండి, ఇండియన్ ఇంగ్లీష్ ఆథర్స్ నావెల్స్ అనమాట. ఇండియన్ ఇంగ్లీష్ ఆథర్స్ నావెల్స్లో నేను మీకు ఎక్కువగా సజెస్ట్ చేసేది ఏంటంటే ఆర్కే నారాయణ్ ఆర్ చేతన్ భగత్. ఈ ఆర్కే నారాయణ్, చేతన్ భగత్ రాసిన నావెల్స్ ఎలా ఉంటాయంటే, ఇవి మన గత పరిస్థితులను తెలిపే నావెల్స్ అండి, ఆర్కే నారాయణ్ గారు రాసినవి. తర్వాత చేతన్ భగత్ గారు రాసిన నావెల్స్ ఏంటంటే మన ప్రస్తుత పరిస్థితులకి
మనకు ఖచ్చితంగా అర్థం పడినట్టు ఉంటాయండి నవల్స్. అంటే మీరు పాస్ట్ ప్రజెంట్ మీరు ఈ 2 నవల్స్ని చదవటం ద్వారా మీకు ఈజీగా ఆ వొకాబులరీ కావచ్చు, సెంటెన్స్ ఫార్మేషన్ కావచ్చు, ఆ పరిస్థితిని మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అన్నీ కూడా మీకు ఈజీగా అర్థమవుతాయి. మీకు ఇంగ్లీష్ మీద కమాండ్ కూడా వస్తుంది. అంతేకాకుండా ఇండియన్స్ ఉపయోగించే వొకాబులరీని మీరు మరింత బాగా నేర్చుకోవడానికి ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతాయండి. ఈ చేతన్ భగత్ రాసిన నవల్స్లో మోస్ట్ ఆఫ్ ద నవల్స్ మనకి బాలీవుడ్లో సినిమాగా తెరకెక్కించారు ఫ్రెండ్స్. 3 Idiots కావచ్చు, 3 Mistakes of My Life కావచ్చు, తర్వాత అలా ఇంకొక 2-3 మొత్తం ఒక 5 to 6 మూవీస్ అన్నీ కూడా చేతన్ భగత్ రాసిన నవల్స్లో నుంచి మూవీస్గా తీశారండి. అంత ఫేమస్ నవల్స్ మీకు చాలా ఈజీగా అర్థమవుతాయి. ఇది గతానికి సంబంధించింది, ఇది వర్తమానానికి సంబంధించిన ఇండియాలో ఉన్న పరిస్థితులను మీకు తెలియజెప్పే నావల్స్ ఫ్రెండ్స్. దానివల్ల మీరు రీడింగ్ స్కిల్స్ని, స్పీకింగ్ స్కిల్స్ని మీరు ఈజీగా ఇంప్రూవ్ చేసుకుంటారండి. తర్వాత 4th స్టేజ్ మనకు వచ్చేటప్పటికి మీ బయోగ్రఫీస్ మీరు చదవాలండి. బయోగ్రఫీస్ అంటే లైఫ్ స్టోరీస్ అన్నట్టు. తర్వాత స్టోరీస్ ఆఫ్ ఇండియన్స్లో ప్రముఖులు ఉంటారండి, వాళ్ళందరికీ సంబంధించిన స్టోరీస్ మీరు చదువుకోవచ్చు. స్వామి వివేకానంద గారు కావచ్చు, అబ్దుల్ కలాం గారు కావచ్చు, మదర్ తెరీసా కావచ్చు, మీ ఫేవరెట్ ఎవరైనా కావచ్చు, వాళ్ళ బయోగ్రఫీస్ మీకు నెట్లో బోల్డ్ దొరుకుతాయి. అవన్నీ మీరు చదవడం ద్వారా మీకు ఈజీగా ఆ సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉంది, వాళ్ళ లైఫ్ స్టైల్స్ అనేవి ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎలా పుట్టారు, ఎలా పెరిగారు, మీకు క్లియర్గా మీకు తెలుసుకుంటూ వస్తారండి. అది కూడా మీరు ఏంటంటే ఇష్టంతో చదవాలి ఫ్రెండ్స్. అలా ఇష్టంతో మీరు చదివారో ఇక సూపర్బ్ అనమాట, మిమ్మల్ని ఆపేవాళ్ళు ఎవరు ఉంటారు. ఇక ఫైనల్ స్టేజ్. ఇవన్నీ కూడా నేను ఎందుకు తీసుకొచ్చానంటే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ ఫస్ట్ స్టేజ్ నుంచి 5th స్టేజ్ వరకు వచ్చారు. ఈ 5th స్టేజ్ వరకు మీరు వచ్చుంటే యూ విల్ బికమ్ వెరీ గుడ్ స్పీకర్ అండ్ యూ విల్ గెట్ వెరీ గుడ్ రీడింగ్ స్కిల్స్ అండి, వితౌట్ ఎనీ డౌట్. తర్వాత ఇక్కడ ఫిక్షనల్ స్టోరీస్ చదవాలండి. ఫిక్షనల్ స్టోరీస్ ఇక్కడ నుంచి మనం ఏంటంటే కొంచెం హాలీవుడ్కి వెళ్తాం అనమాట. మీరు గమనించే జేకే రౌలింగ్ రాసిన హ్యారీ పాటర్ సిరీస్ కావచ్చు, మీకు ఫిక్షనల్ స్టోరీస్ మనకి నెంబర్ ఆఫ్ దొరుకుతాయండి, మన ఇంగ్లీష్ ఆథర్స్ రాసినవి. ఇక్కడ వరకు మీరు ఇలా చదువుకుంటూ వస్తే వీళ్ళ బుక్స్ కూడా మనకి ఈజీగా అర్థమవుతాయండి. తద్వారా మీరు మీ యొక్క లాంగ్వేజ్ వొకాబులరీ కావచ్చు, ప్రొనౌన్సియేషన్ కావచ్చు, సెంటెన్స్ ఫార్మేషన్ కావచ్చు, మీరు ఫారినర్స్ ఏ విధంగా అయితే మాట్లాడతారో ఆ రకంగా మీరు ఇంప్రూవ్ చేసుకుంటారు ఫ్రెండ్స్. ఇంకా మీకు మోటివేషన్ కావాల్సి వస్తే లైఫ్ చేంజింగ్ బుక్స్ అనేవి కూడా మనకు ఉన్నాయి ఫ్రెండ్స్. అవి రాసినవి ఇండియన్ రైటర్స్ ఎవరంటే రాబిన్ శర్మ గారు, శివ్ ఖేరా గారు. మంచి లైఫ్ చేంజింగ్ బుక్స్ అండి ఇవి. మనం కూడా మోటివేట్ అవుతాం బాగా. తద్వారా మన యొక్క ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ని కూడా మనం డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో దట్స్ ఇట్. నెక్స్ట్ బోనస్ పాయింట్. ఈ బోనస్ పాయింట్ నేను చెప్పేది ఏంటంటే, ఇంకా మీకు ఈ బుక్స్ చదవటం నాకు వద్దు, నాకు ఇంకా ప్రాబ్లంగా ఉంది, నాకు బుక్స్ తీస్తేనే తలనొప్పి వస్తుంది అనుకున్న వాళ్ళకి నేను చేసిన పని మీకు చెప్తానండి. ఏంటంటే I have improved my spoken English with the help of English movies and Telugu movies. Yes, it's true. You can ask me how. The reason is, while I watching English movie in my laptop or desktop, I watch English movies with the subtitles. By watching subtitles and by reading subtitles, then I can improve my English language. అది గుర్తుంచుకోండి. తెలుగు సినిమా విత్ ఇంగ్లీష్ సబ్టైటిల్స్, తెలుగు డైలాగ్స్ కింద ఇంగ్లీష్ సబ్టైటిల్స్, మనకి చాలా ఈజీగా అర్థమవుతుంది. వాడి సెంటెన్స్ ఇక్కడ తెలుగులో ఏం మాట్లాడాడు, దానికి కింద ఇంగ్లీష్ ఏం వచ్చింది, అలా మనకి 90% మ్యాచ్ అయ్యే సబ్టైటిల్స్ మనకి దొరుకుతాయి ఫ్రెండ్స్. సో ఆ రకంగా ఈ 5 స్టెప్స్ ప్లస్ ఈ బోనస్ స్టెప్ మనం ఉపయోగించుకొని మన యొక్క రీడింగ్ స్కిల్స్ని, స్పీకింగ్ స్కిల్స్ని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ రకంగా మనం రీడింగ్ స్కిల్స్ని, స్పీకింగ్ స్కిల్స్ మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఇస్ డాక్టర్ వి రాజేష్. బాయ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.